ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, ఈరోజు మనం ఒక కొటేషన్ గురించి తెలుసుకుందాం. ఏంటంటే, సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. చూడండి, ఈ ఒక్క మాటను కనుక మనం లోతుగా ఆలోచిస్తే మన జీవితానికి మొత్తం సంబంధించినటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇందులో మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ విషయం? సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. చూడండి, ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమంటారు, శారీరకంగా బలమైన వాళ్ళు ఉంటారు. కానీ తనకు కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండగలిగేవాడు, తనని ఎవరైతే బాధ పెడతారో ఆ వ్యక్తిని అర్థం చేసుకోగలిగేవాడు, ఆ బాధ పెట్టిన వ్యక్తి పైన స్పందించకుండా సరైన సమయం కోసం వేచి ఉండగలిగేవాడు. ఇటువంటి వాళ్ళు చాలా చాలా అరుదుగా ఉంటారు. అందుకే ఈ సహనం అనేది ఒక సాధారణమైనటువంటి గుణం కాదండి. సహనం అంటే మనలో ఉన్నటువంటి జ్ఞానానికి, ప్రేమకు, వివేకానికి, ఆధ్యాత్మిక పరిపక్వతకు పరీక్ష. ఏంటి ఈ సహనం అంటే? సహనం అంటే బాధను భరించడం మాత్రమే కాదు. మనకి ఏదైనా ఒక బాధ వస్తే ఆ బాధను భరించడం మాత్రమే కాదు. ఎవరైనా మనల్ని తప్పుగా మాట్లాడారనుకోండి, మనం వెంటనే మాట్లాడకుండా ఉండటం సహనం. ఉండగలుగుతామా మనం? మననంటే వెంటనే ఇంకో మాట మాట్లాడేస్తాం. ఎవరైనా మనల్ని అవమానించారనుకోండి, వెంటనే ప్రతీకారం తీర్చుకోవడానికి మనం చూస్తాం. ఆ ప్రతీకారం తీర్చుకోకుండా ఉండటమే సహనం. మనం ఏదైనా ఒక పని అనుకున్నాం, ఆ అనుకున్నది వెంటనే జరగకపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం మన యొక్క మనశ్శాంతిని కోల్పోతాం. ఆ మనశ్శాంతిని కోల్పోకుండా ఉండటమే సహనం. చూడండి ఎన్ని రకాలు. సహనం అంటే మనకి ఏదో బాధ వస్తే ఆ బాధను దిగమింగుకోవడం కాదు. ఇంకా ఎదుటి వారిని ఎవరైనా మనలాగా ఆలోచించలేదని వారిపై ద్వేషించకుండా ఉండటం కూడా సహనమే. ఇప్పుడు మనము ఏదైనా ఒకటి ఆలోచిస్తున్నాం, మనలాగా ఎదుటి వ్యక్తి కూడా ఆలోచించాలంటే అది సాధ్యమా? కాదు కదా. అలా ఆలోచించకపోతే వాళ్ళపై ద్వేషించకుండా ఉండగలగాలి. అలా ఉండగలగడమే సహనం. అంటే సంఘటన మన చేతులు ఉండకపోవచ్చు, కానీ ఆ సంఘటనకు మన స్పందన మాత్రం మన చేతిలో ఉంది, మన మనసులో ఉంది. అవునా కాదా? ఇప్పుడు ఇవన్నీ చెప్పుకున్నాం ఎన్ని రకాలుగా. అవి ఏవి మన చేతుల్లో ఉంది, కానీ వాటికి స్పందించకుండా ఉండగలగడం మన చేతిలో ఉంది. ఇదే సహనం యొక్క మొట్టమొదటి పాఠం. మరి సహనం ఎందుకు మంచివారి దగ్గరే ఉంటుంది? మనం చెప్పుకున్నాం, సహనం మంచివారి దగ్గరే ఉంటుంది. ఎందుకు అంటే, చూడండి, మంచి మనిషి ఎదుటి వ్యక్తి తప్పును మాత్రమే చూడండి, ఆ తప్పు వెనుక ఉన్నటువంటి కారణాన్ని కూడా చూడటానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నాడు. మరి అజ్ఞాని ఏమనుకుంటాడు? వెంటనే తనకు కోపం వస్తుంది, నన్నెందుకు అవమానిస్తున్నాడు, నన్నెందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఒక అజ్ఞాని అనుకుంటాడు. అదే జ్ఞాని అయితే ఆ వ్యక్తి లోపల ఏ పరిస్థితి అతన్ని అలా మాట్లాడిస్తుందో, ఎందుకలా
ఆ పరిస్థితి అలా రావాల్సి వచ్చిందో, అతనికి ఎలా ఉందో అని అనుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇదే ఇద్దరి మధ్య తేడా. ఒక జ్ఞానికి ఒక అజ్ఞానికి మధ్య ఉన్న తేడా. ఒకరేమో వాళ్ళు మాట్లాడిన మాటను చూస్తారు, ఇంకొకరేమో ఆ మాట వెనుక ఉన్నటువంటి ఆ మనసును చూస్తారు. అందుకే మంచి మనిషిలో సహనం ఉంటుంది అని చెప్తారు. మరి అదే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ సహనం గురించి ఒక శ్లోకం చెప్పారు. సాంఖ్యయోగం 2వ అధ్యాయం 14వ శ్లోకం ఏంటంటే, మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయునో నిత్య తాం స్థితక్షస్వ భారత. అంటే శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఓ కౌంతేయ, శీతోష్ణాలు సుఖ దుఃఖాలు ఇంద్రియ విషయాల వల్ల కలుగుతాయి. అవి వచ్చిపోతుంటాయి, అవేవి శాశ్వతం కావు. కాబట్టి నువ్వు వాటిని సహనంతో భరించు అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక గొప్ప పదం ఉందండి. ఈ సహనాన్ని ఇక్కడ తితీక్ష అంటారు. తితీక్ష అంటే సహనానికి ఉన్నటువంటి శక్తి. ఏంటి? మనకు సుఖం వచ్చినప్పుడు ఉబ్బిపోకుండా ఉండటం, అంటే పొంగిపోకుండా ఉండటం. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా ఉండడం. లాభం వచ్చినప్పుడు పొంగిపోకుండా, ప్రశంస వచ్చినప్పుడు పొంగిపోకుండా, నింద వచ్చినప్పుడు కూలిపోకుండా, కుమిలిపోకుండా. ఇలా మనం చెప్పుకున్నాం సాయంత్రం క్లాసుల్లో. రెండింటిని సమస్థితిలో తీసుకోవాలి, అవునా కదా? ఇదే అండి తితీక్ష అంటే. ఇక్కడ గీత మనకు చెప్పేది ఏంటంటే, జీవితంలో పరిస్థితులు మనకు రకరకాలుగా మారుతుంటాయి. ఎన్ని పరిస్థితులు మారినా మన అంతరంగ శాంతి పరిస్థితుల చేతిలో ఉండకూడదు, మన చేతిలో ఉండాలి. చూడండి, ఉదాహరణకు చెట్లు ఉన్నాయి. చెట్లు మామూలుగా అన్ని కాలంలో ఏదైనా ఉంటది అనుకోండి. చెట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది. ఎండాకాలం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఎండలు విపరీతంగా ఉంటాయి. వర్షాకాలం వచ్చింది, బాగా వర్షం కురుస్తుంది. చలికాలం వచ్చింది, చలి బాగా పెడుతుంది. అంటే గాలి వీస్తుంది, కొమ్మలు ఊగుతుంటాయి. కానీ ఏది ఏం జరిగినా, ఎంత ఎండ ఎక్కువ కొట్టినా, వర్షం పడినా, బాగా గాలి పెట్టి చలికాలంలో బాగా గాలులు వీచినా, ఎన్ని ఉన్నా చెట్టు తన స్థానాన్ని మాత్రం వదిలిపెట్టదు. ఆలోచించండి. ఎందుకంటే దాని వేర్లు భూమి లోపల లోతుగా ఉన్నాయి. మరి అదేవిధంగా మనలో కూడా ఆ జ్ఞానం అనే వేర్లు లోతుగా పెరిగితే ఈ బయట పరిస్థితులు మనల్ని అంత సులభంగా కదిలించలేవు. ఆ చెట్టు యొక్క వేర్లు ఈ ఎండాకాలమైన, వానాకాలమైన, చలికాలమైన ఏది కదిలించకుండా ఎలా ఉండగలుగుతుందో, మనము కూడా మన యొక్క జ్ఞానాన్ని లోతుల్లో కనుక పెంచుకుంటే ఎప్పుడు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడిన మనల్ని కూడా కదిలించలేవు. అంటే ధ్యానం అంటే మనలో ఉన్నటువంటి ఆ వేర్లను బలపరుచుకోవడం. అర్థమైందా? ధ్యానం అంటే ఏదో కళ్ళు మూసుకొని శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత ఉంటే చాలు అనుకోవడం కాదు. ఇవన్నీ ఇన్ని రకాలుగా మనం నేర్చుకోవాలి. ఇక్కడ కోపపడటం చాలా సులభం, కానీ సహనం అనేది చాలా కష్టం. మనకు కోపం రావడానికి పెద్దగా ఏ సాధన అవసరం లేదండి. దాన్ని ఎలా నేర్చుకోవాలనేది ఏం లేదు. ఎదుటి వ్యక్తి ఒక మాట మాట్లాడినా చాలు, ఒక చూపు చూసినా చాలు, ఒక్క ఫోన్ కాల్ కూడా చాలు. నీ యొక్క మనసును మొత్తం పిండి పిప్పి చేయడానికి, నీకు కోపం తెప్పించడానికి ఈ ఒక్కటి చాలు. ఆ ఒక్క చిన్న సంఘటనే నీ యొక్క మనసునంతా ఇచ్చేస్తుంది. అందుకే ఆ కోపాన్ని గమనించి నువ్వేం చేయాలంటే, ఒక్క నిమిషం ఇప్పుడు నాకెందుకు కోపం వస్తుంది, నేను ఎందుకు కోపపడుతున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకోవడానికి మనకు ఆ జ్ఞానం కావాలి.
అంత ఈజీ కాదు కదా. కోపం వచ్చినప్పుడు బడబడా వాగడమే మనకు తెలుసు, కానీ ఎందుకు కోపం వస్తుంది అనేది మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. అందుకే ఈ కోపం బలానికి గుర్తు కాదండి. కోపాన్ని ఆపగలిగిన శక్తి నిజమైనటువంటి బలం. మనం కనుక రామాయణంలో శ్రీరామచంద్రమూర్తిని యొక్క జీవితాన్ని గమనిస్తే కనుక సహనం యొక్క విలువ మనం తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేస్తామని చెప్పేసి అంతా ఏర్పాట్లు జరిగాయి. కానీ ఆ రాత్రికి రాత్రే తండ్రి అక్కడ అరణ్యవాసం పోవాలి అని చెప్తాడు. ఎవరికి? శ్రీరామచంద్రుడు ఆ వనవాసం పోవాలని చెప్తాడు. అక్కడ మరి శ్రీరామచంద్రమూర్తి ఏ కోపము లేదు. అదే సాధారణ మనిషి అయితే నాకెందుకు ఇలా జరిగింది, నేనేం తప్పు చేసినా, ఇది అన్యాయం, నాకు పట్టాభిషేకం చేసేది కాకుండా నన్ను అరణ్యవాసానికి పంపిస్తున్నారని ప్రశ్న. కానీ ఇక్కడ శ్రీరాముడు ఏం చేశాడు? తన ధర్మాన్ని మాత్రం వదలలేదు. రాజ్యాన్ని కోల్పోయిన ధర్మాన్ని అతడు వదలేదు. అంటే బయట పరిస్థితులు మారినా కూడా మన అంతరంగ విలువలు మారకూడదు. ఇది శ్రీరాముని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సహనం. అదే మహాభారతంలో ధర్మరాజు ఎన్ని రకాలుగా అవమానపరిచారు కౌరవులు, అవునా కాదా? ఎన్నో సందర్భాలు. కానీ అక్కడ ఆయన వెంటనే కోపంతో ఏ నిర్ణయం తీసుకోలేదండి. ఏం చేశాడు? ధర్మాన్ని ముందుకు పెట్టాడు. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సహనం అంటే సమస్యను శాశ్వతంగా భరించడం కాదండి. సహనం అంటే సరైన సమయానికి మనం మన యొక్క తెలివిని చూపించి మాట్లాడే విధంగా ఉండాలి. సహనం అంటే ఇక్కడ బలహీనతగా ఎవరేమన్నా మనం పడుండాలా అనేది కాదు. సహనం అంటే ఏంది? సరైన సమయంలో సరైన విధంగా మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి మాట్లాడాలి. చూడండి, బుద్ధుడి కథ మనందరికీ తెలిసిందే. బుద్ధుడిని ఒకసారి ఒకతను వచ్చి చాలా చాలా రకాలుగా ఎన్నో విధాలుగా తిట్టాడు. అయినా బుద్ధుడి నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అతడు అడిగాడు, ఏంది నేను ఇన్ని రకాలుగా నేను మిమ్మల్ని దూషిస్తున్నాను, మీలో ఎలాంటి స్పందన లేదు అని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడు. అప్పుడు బుద్ధుడు ప్రశాంతంగా అడుగుతాడు, చూడు, ఎవరైనా ఏదైనా ఒక వస్తువు నీకు ఇచ్చారనుకో, నువ్వు తీసుకోవు. నీకు ఇష్టం ఉంటే తీసుకుంటావు, లేదంటే తీసుకోవు. మరి తీసుకుంటే నీ వస్తువు అవుతుంది, తీసుకోకపోతే ఎవరైతే ఇస్తారో ఆ వస్తువు అతనిదే అవుతుంది కదా. మరి అది అలా అడిగితే అవును అంటే, మరి ఇప్పుడు చూడు, ఇచ్చిన వ్యక్తి దగ్గరే ఉంటుందని తెలుసుకున్నావు కదా నీకు ఇష్టం లేకపోతే. మరి ఇప్పుడు నువ్వు కోపంతో అనేక రకాలుగా ఎన్నో మాటలు అన్నావు నన్ను, నేను నీ ఒక్క మాటని ఏ దాన్ని స్వీకరించలేదు. అంటే ఇప్పుడు ఆ మాటలన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? నీ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత గొప్ప సందేశం. మనల్ని ఎవరైనా కోపం తెప్పించాలని ప్రయత్నించవచ్చు, కానీ మనం ఆ కోపాన్ని స్వీకరించాలా వద్దా అనేది మన నిర్ణయం, అవునా కాదా? మన జీవితంలో చాలా సందర్భాలు మనం ఏమంటుంటాం? అతను నన్ను బాధ పెట్టాడు, వాళ్ళు నన్ను ఇలా అన్నారు, ఆమె ఇలా అన్నది, నన్ను అవమానించింది, వాళ్ళు నన్ను గౌరవించలేదు, నన్ను విమర్శించారు అని ఇలా రకరకాలుగా మనం మాట్లాడుతుంటాం. ఇక్కడ ఇటువంటి విషయంలో ధ్యాన సాధకుడు ఒక అడుగు లోతుల్లోకి వెళ్ళాలండి. ఏమని? ఇక్కడ నా కోపం రావడానికి బయట వ్యక్తి కారణమా, లేకుంటే అతడు గౌరవించలేదని ఎప్పుడైతే అనుకుంటున్నావో అక్కడ నా లోపల ఉన్న అహంకారమా అని ఒక ధ్యాన సాధకుడు లోతుల్లోకి వెళ్ళి ప్రశ్నించుకోవాలి. ఎవరైనా మనల్ని చెడ్డగా మాట్లాడాలనుకోండి, ఇది సహజం, ప్రపంచంలో మాట్లాడడం సహజం. వాళ్ళు మాట్లాడారు, చెడ్డగా మాట్లాడారు, నాకెందుకు బాధ? నేను ఎందుకు బాధపడుతున్నా? ఎందుకు బాధపడుతున్నామంటే మనం మన లోపల ఒక చిత్రాన్ని గీసుకుంటాం.
ఏమని? నేను మంచివాడిని, అందరూ నన్ను గౌరవించాలి, ఎవ్వరు విమర్శించొద్దు, నన్నెవరు తప్పు పట్టకూడదు. ఇవన్నీ ఎప్పుడైతే అనుకుంటావో ఆ భావనలే మనకు లోపల కోపమనే గుణాన్ని రేకెత్తింపజేస్తుంది. అందుకే సహనం పెరగాలంటే, మనకు రావాలంటే బయట ప్రపంచాన్ని మార్చడం కాదండి. ఆ బయట ప్రపంచాన్ని మార్చడం కంటే మనలోని అహంకారాన్ని మనం గమనించాలి. మరి ధ్యానం చేయడం ద్వారా మనకి ఈ సహనం అనేది పెరుగుతుంది. ఎందుకంటే ఎలా పెరుగుతుంది ఈ సహనం అంటే, మన శ్వాసను మనం గమనిస్తుంటాం. ఆ శ్వాస మన లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది. మరి దాన్ని బలవంతంగా మనం మార్చగలుగుతామా? ఆపడం కానీ, చేయడం కానీ చేయగలుగుతామా? ఎందుకు? ఆ శ్వాసను అడ్డుకోలేం. శ్వాసతో పోరాడం. మనకేంటి? ఆ శ్వాసను గమనించడం వల్ల మనకు వర్తమానంలో జీవిస్తామనే విషయం ఒకటి తెలుసు. ఈ చిన్న విషయం అనిపించినా మనకు చాలా చాలా గొప్ప సాధన ఇది. వర్తమానంలో జీవించడం అంటే అంత ఈజీ కాదు కదా! నువ్వు వర్తమానంలో జీవించాలి అంటే నీలో జరిగే ప్రతి శ్వాసని నీవు గమనించాలి. అందుకే ధ్యానం మనకు ఏం నేర్పుతుంది అంటే, ప్రతి విషయాన్ని వెంటనే మనం మార్చాల్సిన అవసరం లేదు. ఏది ఉన్నా ముందుగా మనం దాన్ని గమనించాలి. ఈ గమనించే శక్తి జీవితంలోకి వచ్చినప్పుడే మనకు ఆ సహనం అనేది వస్తుంది. ఎవరైనా మాట్లాడితే ముందు మనం ఏం చేయాలి? గమనించాలి. కోపం వచ్చినా, ఆలోచన వచ్చినా, ఏదైనా సరే దాన్ని గమనించాలి. ఎందుకంటే ఆ గమనించడం తర్వాతనే మన యొక్క స్పందన అనేది ఉండాలి. ఆ స్పందనే మన యొక్క ధ్యాన జీవితం. చూడండి, సహనం ఉన్నవాడికి ఎక్కువగా మౌనం వస్తుంది. ఎవరికైతే మౌనం వస్తుందో ఆ మౌనం ఉన్నవాడికే ప్రతి దానిని పరిశీలించే శక్తి వస్తుంది. ఆ పరిశీలన ఉన్నవాడికే వివేకం వస్తుంది. వివేకం ఉన్నవాడికే సరైన విధానంగా ఆ స్పందన వస్తుంది. అర్థమైందా? మొట్టమొదట మనకేముండాలి? సహనం. సహనం ఉన్నవాడికే మౌనం. మౌనం ఉన్నవాడికి పరిశీలన. పరిశీలన ఉన్నవాడికి వివేకం. వివేకం ఉన్నవాడికి సరైన స్పందన. ఇన్ని రకాలుగా ఉంటుందండి. అందుకే మౌనం అంటే మాటలు లేకపోవడం మాత్రమే కాదండి. మనలోని ఆవేశానికి మాట ఇవ్వకుండా ఉండటమే మౌనం. ఎవరైనా మనల్ని రెచ్చగొడతారు. ఎందుకంటే ఈ సమాజంలోది సహజం. అప్పుడు ఏం చేయాలి మనం? స్పందించకుండా ఉండాలి. అప్పుడు స్పందించకుండా ఉంటే మనలోని శక్తి వృధాగా బయటికి పోదండి. పోకుండా ఏమవుతుంది? మన శక్తి మనకు కాపాడబడుతుంది. మరి సహనం అంటే ఇవన్నీ భరించడమా? ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. సహనం అంటే ఇక్కడ చూడండి, అన్యాయాన్ని ప్రోత్సహించడం కాదు, తప్పును సమర్థించడము కాదు, ఎప్పుడూ మౌనంగా ఉండిపోవడము కాదు. ఏంటంటే అవసరమైనప్పుడు మాత్రమే ధైర్యంగా మాట్లాడాలి. అది కూడా కోపంతో కాదు. ఎలా మాట్లాడాలి? తెలివితో, వివేకంతో మాట్లాడాలి. కఠినమైన మాట చెప్పాల్సి వచ్చిందనుకోండి, అది ద్వేషంతో చెప్పకూడదు. ఆ తప్పును సరిదిద్దాల్సి వచ్చినా మనం ప్రతీకారంతో చేయకూడదు. ఇవి రెండిటిని బాగా మనం గమనించాలి. కోపం వచ్చినప్పుడు ద్వేషంతో చెప్పకూడదు. తప్పును సరిదిద్దుకోవాల్సి వచ్చినప్పుడు ప్రతీకారంతో చేయకూడదు. ఎలా ఉండాలి? సహనంతో ఉండాలి. స్వామి వివేకానంద స్వామి తన యొక్క బోధనలో ఏం చెప్పేవాడంటే, మనోబలం, ఆత్మవిశ్వాసం, నియంత్రణ, ఈ మూడింటికి ఎంతో ప్రాధాన్యత ఉండేది. ఎవరి దాంట్లో? స్వామి వివేకానంద గారి బోధనలో. ఆయన యొక్క బోధనలు మనం ఒక మాటలో చెప్పాలంటే, బయట పరిస్థితులు మనల్ని నిర్ణయించవు. మన యొక్క అంతర్గత శక్తే మనల్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఎదురైన పరిస్థితులకు మనం ఎలా స్పందించామన్నదే మన యొక్క వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ఎవరైనా మనల్ని పొగిడితే ఏమవుతుంది? మనకెంతో సంతోషం.
అదే నిందించారనుకోండి ఎంతో బాధపడతాం. అంటే ఇక్కడ చూడండి, మన యొక్క మనసుకున్నటువంటి ఆ రిమోట్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంచాం మనం? ఎదుటి వ్యక్తి చేతిలో ఉంచాం. అందుకే వాళ్ళు పొగిడితే పొంగిపోతున్నాం, నిందిస్తే కుంగిపోతున్నాం. ఒక అజ్ఞాని ఇతర చేతుల్లో తన యొక్క మనసు యొక్క రిమోట్ కంట్రోల్ను ఎదుటి వ్యక్తి చేతుల్లో ఉంచాడు. అదే ఒక జ్ఞాని అయితే ఆ రిమోట్ను తిరిగి తన చేతుల్లోకి తీసుకుంటాడు. అందుకే ఇక్కడ చూడండి, నా శాంతికి బాధ్యత నాదే. ఈ భావన ఎప్పుడైతే వస్తుందో మనలో సహనం పెరుగుతుంది. మనం పత్రిజీ సందేశం ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చండి. ఏం చెప్తున్నాడు పత్రిజీ అంటే, ధ్యానం ద్వారా మనిషి తనను తాను తెలుసుకోవాలి. అంటే మనలోని ఆలోచనలు మనం గమనించాలి, మన స్పందనను మనం పరిశీలించాలి. ఎందుకంటే మనలోని కోపము, అసూయ, ద్వేషము, అహంకారము ఇవన్నీ బయట ప్రపంచంపై నింద వేయకుండా మనకు మనమే గమనించాలి. ఇక్కడ చూడండి, ధ్యానం మన యొక్క మనసుకు ఒక గొప్ప మార్పునిస్తుంది. ఏంటి? నేను నా ఆలోచనలు కాదు, నేను వాటిని గమనించగలను. అంతే కదా? ధ్యానం చేయడం ద్వారా ఏమంటే అవి ఆలోచిస్తామా మనం? ఆ ఆలోచనలు మనం గమనిస్తుంటాం. ఎందుకంటే ఈ అవగాహన మనకి ఎప్పుడైతే కలుగుతుందో, కోపం వచ్చినా మనం దాంట్లో పూర్తిగా మునిగిపోం. ఏం చేస్తాం? కోపాన్ని గమనిస్తాం. ఎందుకంటే అది వస్తుంది, కొంతసేపు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. ఇదే అండి సాక్షి భావన అంటే. ఎందుకంటే చూడండి, ఉదాహరణకు ఒక సరస్సు ఉంది. ఆ సరస్సులో నీరు ప్రశాంతంగా ఉంది. దాన్ని మనం కదిపితే కనుక అందులో మన ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. అవునా కాదా? అలాగే మనలోని ఈ కోపము, ద్వేషము, అసూయ, ఆవేశం ఇవన్నీ ఉన్నాయనుకోండి మనలో ఉన్నటువంటి ఆ సత్యం కనిపిస్తుందా? కనిపించదు. ఎప్పుడైతే మన మనసు ప్రశాంతంగా ఉంటుందో ఉన్నప్పుడే ఆ జ్ఞానం మనకు ప్రతిబింబిస్తుంది. అందుకే సహనం జ్ఞానానికి ద్వారం అండి. మనలో ఉన్న సహనం జ్ఞానానికి ద్వారం. సహనం లేకపోతే ఏమవుతుంది? ఒక్క క్షణం మనం సహనాన్ని కోల్పోయామనుకోండి, మన నోటి నుంచి వచ్చే మాట తప్పు మాట్లాడొచ్చు. మనకున్నటువంటి సంబంధాలు మనం దూరం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు వచ్చే ఒక మంచి అవకాశాన్ని కూడా కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. ఒక గొప్ప స్నేహితురాల్ని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. మన జీవితంలో ఒక మంచి నిర్ణయాన్ని తప్పుడు నిర్ణయంగా తీసుకోవచ్చు. అందుకే పెద్దలు ఏం చెప్తున్నారు అంటే, ఆవేశంలో తీసుకున్న నిర్ణయం తర్వాత మనం పశ్చాత్తాపానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనం వెంటనే ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 3 అడుగులు వేయాలి. ఏంటి అడుగులు? మొదటి అడుగు అంటే ఏమిటంటే ఆగాలి. కోపం వచ్చినప్పుడు ఆగాలి. వెంటనే మాట్లాడకూడదు. రెండవ అడుగు, కొన్ని క్షణాలు మనలో జరిగే శ్వాసను మనం గమనించాలి. మూడవ అడుగు, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు నేను మాట్లాడే మాట వల్ల నాకున్నటువంటి సమస్యను పరిష్కరిస్తుందా లేదా సమస్యను పెంచుతుందా అని ఈ 3 ప్రశ్నలు వేసుకుంటే మన జీవితంలో ఎన్నో సమస్యలు మనం తగ్గించుకోవాలి. చూడండి, ప్రకృతి గనుక మనం గమనిస్తే విత్తనం నాటుతాం. విత్తనం నాటిన వెంటనే చెట్టు వస్తుందా? ఎన్నో రోజులు మనం వెయిట్ చేస్తేనే ఒక చెట్టు వస్తుంది. చెట్టు వచ్చిన తర్వాత వెంటనే పూలు పూస్తుందా? అప్పుడు కూడా సహనం ఉండాలి. పూలు పూసిన వెంటనే కాయ కాస్తుందా? కాయ కాసిన వెంటనే పండవుతుందా? లేదు. అవునా? ఒక చంటి పిల్లవాడు ఎదగడానికి ఎంతో సమయం పడుతుంది. అలాగే మనలో కూడా జ్ఞానం పెరగడానికి కూడా సమయం పడుతుంది. అందుకే మనల్ని మనం సహనంతో చూడాలి. అంతేకాని
నేను ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నా, నాలో ఎందుకు మార్పులు రావడం లేదు అని మనల్ని మనం ఎప్పుడు నిందించుకోవచ్చు. నిందించుకోవద్దు. నిందించుకోవాలి కాదు, నిందించుకోవద్దు. అందుకే ప్రతిరోజు కాసేపు మనం ధ్యానం చేయాలి. ధ్యానం చేయడం వల్ల మన యొక్క తప్పుల్ని మనం సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మనం రోజు ధ్యానం చేయడం వల్ల గడిచిపోయిన రోజుల్ని మనం కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే మనలో ఎంతో మార్పు వస్తుంది. అది బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మనకే బాగా అవగాహన వస్తుంది. ఈ సహనం ఉన్నవాడు సంబంధాలను కూడా కాపాడుకుంటాడు. అంటే కుటుంబంలో భార్యాభర్తలు కానీ, తల్లి పిల్లలు కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ చాలా సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న మాట మాట్లాడామనుకోండి, ఆ చిన్న మాటకు వెంటనే కోపం వచ్చి ఇంకో మాట మాట్లాడం, అసలు ఒకటికి ఇంకొకటి అంటుంటారు. ఆ చిన్న మాటనే ఒక పెద్ద సమస్యగా తయారవుతుంది. అంటే అందుకే మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్తుంది, తిట్టుకు తోబుట్టువును ఎప్పుడూ పుట్టించకూడదు. అవునా? ఎవరైనా ఒక మాట అన్నారు, నువ్వు వెంటనే స్పందించకు. దానికి తోబుట్టువులు పుట్టరు. అలాగే మనకు కోపం వచ్చినప్పుడు సహనంతో ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సమస్య అక్కడితో ఆగిపోతుంది. అందుకే కుటుంబంలో ఒక 10 మంది వ్యక్తులున్నారు, లేదా ఒక నలుగురు వ్యక్తులున్నారు. అందరూ గొప్పవాళ్ళు కావాల్సిన అవసరం లేదండి. ఒక్కరు సహనంతో ఉంటే చాలు. ఆ కుటుంబం అంతా ఆ ఒక్క వ్యక్తితోనే కాపాడగలదు. అవునా కదా? అంటే సహనం అంటే ఎదుటి వారిని మార్చడం కాదండి. మనల్ని మనం మార్చుకోవడమే. మనకి ఇష్టమైన ఒక మాట ఉందండి. ఆ మాట అందరూ వినాలి అంటే అందరూ నాలాగే ఉండాలి. అందరూ నన్ను అర్థం చేసుకోవాలంటే అది ఎప్పటికీ సాధ్యం కాని పని. ప్రతి ఒక్కరి సంస్కారం వేరు, అనుభవం వేరు, ఆలోచన వేరు, ప్రయాణము వేరు. అన్నీ వేరైనప్పుడు ఒకరి మాట ఒకరు ఎలా వింటారు? అంతెందుకు కుటుంబంలో, అంటే ఇప్పుడు ఒక సంసారంలో ఒక భర్త, భార్య ఉన్నారు. మరి భర్త మాట భార్య వినదు. భార్య మాట భర్త వినదు. అండర్‌స్టాండింగ్‌లో వాళ్ళ లైఫ్ జరిగిపోతుంది. అవునా కాదా? కొంతమంది కోపంతో ఉంటారు. కొంతమంది సహనంతో ఉంటారు. ఇద్దరు కోపంతో ఉంటే ఆ సంసారం ముందుకు పోదు. ఎవరో ఒకరు సహనంతో ఉంటే ఆ సంసారం ముందుకు వెళ్తుంది. ఆ సహనం లేకనే కదా ఇప్పుడు ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. పెళ్ళైన 3 నెలలకే విడాకులు తీసుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సహనం అనేది చాలా చాలా అవసరం. ఇదే అండి నిజమైన ఆధ్యాత్మికత అంటే, సహనం ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. చూడండి, మనం మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ సహనం అనేది మన ఆత్మ పరిశీలనకు అద్దం లాంటిది. ఇక్కడ ఈరోజు నేను ఎక్కడ సహనం కోల్పోయాను? మనం ప్రతిరోజు మనల్ని మనం గమనించుకోవాలి. నేను ఎక్కడ బయట ప్రశాంతతను ఎంచుకున్నాను? లేదు, ఏం లేదు. ఈ రెండిట్లో ఏ పరిస్థితి అయినా నాకు వస్తే నేను ఎలా స్పందించాలి నా జీవితంలో? ఈ 3 ప్రశ్నలు కనుక మనం వేసుకుంటే మనలో ఎంతో మార్పు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమంటారు? "నువ్వు మారితే నేను మారతాను" అంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితం ఏం చెప్తుంది? నేను మారితే నా చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది. అదే ఆధ్యాత్మిక సత్యం అందుకే మొట్టమొదట ఎదుటి వ్యక్తి నేర్పాలని కాదండి. మొదట మనల్ని మనం మార్చుకోవాలి. మనం మారితేనే ఎదుటి వ్యక్తి మారతారు. అందుకే మనం ఏం చేయాలి? కోపాన్ని, మనం మాట్లాడే మాటలను తగ్గించుకోవాలి. వినే శక్తిని, క్షమించే శక్తిని పెంచుకోవాలి. సహనాన్ని పెంచుకోవాలి. అప్పుడే మనలో శాంతి పెరుగుతుంది. చూడండి, అందరూ ఒక విషయం మనం గుర్తుంచుకోవాల్సిందంటే, కోప్పడటం, ఎదుటివారిని ఓడించడం, ప్రతీకారం తీర్చుకోవడం బలం కాదండి. మన మనసు కలత చెందిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మన మనస్సును ప్రశాంతంగా ఉంచగలగడమే నిజమైనటువంటి బలం. ఎవరైనా మనల్ని బాధ పెట్టారు, అప్పుడేం చేయాలి? మనం ద్వేషించుకోకుండా ఉండాలి. ఎవరైనా తప్పు చేశారనుకోండి, వారికి మారడానికి
అవకాశం ఇవ్వాలి. నువ్వు తప్పు చేసావు, నేను దూరం పెడతానని ఎప్పుడు మాట్లాడదు. ఎందుకంటే మనకు బాధ కలిగించిన వాళ్ళను మనం ఒక గురువులాగా చూడగల. ఇది ఇంకా గొప్ప బలం. మనం చూస్తామా, మనల్ని ఎవరైనా బాధ పెట్టిండంటే వాళ్ళను జీవితంలో మర్చిపోను, నేను చచ్చేదాకా వాడిని గుర్తు పెట్టుకుంటాను అంటాం. కానీ మనల్ని వాళ్ళను మర్చిపోయేటట్లు, వాళ్ళను క్షమించే అవకాశం మనం వాళ్ళకు ఇవ్వాలి. అంటే వాళ్ళు చేసిన తప్పుకు మనం క్షమించాలి. ఎందుకంటే వాళ్ళు మనలో అహంకారం తగ్గిందా లేదా, సహనం పెరిగిందా లేదా, వీళ్ళు ఇంకా అసహనంగా ఉన్నారా అని మనల్ని పరీక్షించడానికి ప్రకృతి పెట్టినటువంటి పరీక్ష. అందుకే గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనల్ని బాధించిన ప్రతి వ్యక్తిని ఏం చేయాలి, ఒక రకంగా మన యొక్క ఆత్మ పరిశీలనకు అర్థంగా చూడాలి. అర్థమైంది కదా? అంటే ఎంత సహనం ఉండాలి, ఆ సహనాన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఏం చేయాలి, మనం ఇప్పుడు ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంబడే స్పందించకూడదు. ఎవరైనా మనల్ని విమర్శిస్తే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, వెంటనే స్పందించకూడదు. మరి మనం అనుకున్నటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మనం అనుకున్నట్లు లేకపోతే అప్పుడు ఏం చేసుకోవాలి, అమ్మో నాలో శాంతి తగ్గిపోతుంది, ఈ శాంతిని పెంచుకోవాలి. నేను మారకపోతే ఎలా, నాలో మార్పు వస్తేనే అందరూ మారుతారు కదా అని చెప్పేసి మనల్ని మనం ఇలా రకరకాలుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, సహనం ఉన్న చోటనే మనకు శాంతి ఉంటుంది. చెప్పుకున్నామా మనం ఇంతకుముందు? సహనం ఉన్న చోటనే శాంతి ఉంటుంది. శాంతి ఉన్న చోట వివేకం ఉంటుంది. వివేకం ఉన్న చోట సరి అయిన నిర్ణయం తీసుకుంటాం. సరి అయిన నిర్ణయం ఉన్న చోట ధర్మం ఉంటుంది. ధర్మం ఉన్న చోట జ్ఞానం వికసిస్తుంది. అవునా? జ్ఞానం వికసించిన చోటనే ఆత్మజ్ఞానానికి మార్గం తెరుచుకుంటుంది. కాబట్టి సహనం కేవలం ఒక మంచి గుణం కాదు, ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధన, ఒక అంతర్గత శక్తి. సహనం జ్ఞానానికి ద్వారం. చివరిగా మీకు చెప్పేది నేను ఒకే ఒక మాట, కోపంతో ప్రపంచాన్ని మార్చాలని ఎప్పుడూ ప్రయత్నించకండి. సహనంగా ముందుకు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు మారితే మీ మాట మారుతుంది. మీ మాట మారితే మీకున్నట్టు సంబంధాలు మారుతాయి. మీ సంబంధాలు మారితే మీ జీవితము మారుతుంది. అర్థమైంది కదా? అందుకే మనం ఎప్పుడూ గుర్తుంచుకుందాం, సహనం మంచి వారి దగ్గరే ఉంటుంది. అందుకే మనం కూడా సహనాన్ని పెంచుకుందాం, శాంతిని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని పెంచుకుందాం. మనలోని మంచితనాన్ని 10 మందికి పంచుదాం. ఆ మంచితనాన్ని పంచి అందరినీ మేల్కొల్పే విధంగా చేద్దాం. ఇదే అండి, సహనం మంచివారి దగ్గరే ఉంటుంది అనే దాని యొక్క అంతరార్థం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.